నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధం కావాలి. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఘనంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ స్పష్టం. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలోనే పిల్లలను చేర్పించాలి. తల్లిదండ్రులకు కాకినాడ అర్బన్ సిడిపిఓ ఏ జ్యోతి విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ 2024కు సన్నద్ధం కావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవన, ఏపీఎంఐపి, సెరికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, స్టాక్ పాయింట్ల ద్వారా పంపిణీ, భవిష్యత్తు అవసరాలు, విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు, సీసీఆర్ సి కార్డుల పంపిణీ, పొలం బడి, జిల్లాలో పండ్ల తోటలో పెంపకానికి తీసుకున్న చర్యలు, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు, ఏపీఎంఐపి ద్వారా ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలు, అది చేరుకునేందుకు ప్రణాళికలు, సెరికల్చర్ యాక్షన్ ప్లాన్, వర్షాకాలంలో శాఖల వారీగా చేపట్టే కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యకలాపాలు, ఖరీఫ్ 2024కు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ 2024 ఖరీఫ్ సీజన్లో సుమారుగా 97,543 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి, చెరుకు పంటలను సాగు చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు, హార్టికల్చర్ అధికారి మల్లికార్జునరావు, ఏపీఎంఐపి, సెరికల్చర్ అధికారులు, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్ వద్ద గల ఎన్టీఆర్ బస్ షెల్టర్ వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని పార్టీ నాయకులు పంతాడి రాజు, గెడ్డం పూర్ణ, బొడ్డు నారాయణరావు, పాలెపు నాగరాజు, భైరవస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, గెడ్డం పూర్ణలు మాట్లాడుతూ పార్టీ నాయకులు చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు. తమ నాయకుడు వనమాడి కొండబాబు తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదనే ఆశయంతో ఆయన తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటారని చెప్పారు. స్మార్ట్ సిటీ ప్రదాత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని నగరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. తమ నాయకుడు ఇటువంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవి, నాయకులు తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, అన్సారీ, ఆలీ, బంగారు సత్యనారాయణ, పలివెల రవి, అనంతకుమార్, మూడే రాజుబాబు, నల్లూరి శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా హడావుడిగా చేసుకుని ఒక ఎమ్మెల్యే ఎవరైనా కూడా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా, మామూలుగా అందరి మధ్యన బుక్కెళ్ళు ఇవ్వడం అయ్యి చేసి అనేక కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈరోజు మా కొండబాబు గారు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన గుడికి వెళ్తూ ఉంటారు. అలాగే ప్రతి డివిజన్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన పుట్టిన రోజుని ప్రతి కాకినాడలో ప్రతి ప్రజలకి మధ్యలో అందరికి సేవా కార్యక్రమాల ద్వారా చేయాలనే ఉద్దేశం ఆయనది. అందుకనే మేము ప్రతి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రతి డివిజన్లో 42 డివిజన్లో కూడా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా వారికి తగ్గట్టుగా వారు కార్యకర్తలు అన్నదానం కార్యక్రమాలు అయితే ఏంటి, బట్టల పంపిణీ కార్యక్రమం అయితే ఏంటి,
మరి అలా కేక్ కటింగ్ కార్యక్రమాలు అయితే ఏంటి, ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఆ భగవంతుడు మా కొండబాబు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి ఉన్నతమైన పదవులను ఇచ్చి మరింత సేవలు కాకినాడ ప్రజలకి చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి బసగ తారకం బస్ స్టాండ్ దగ్గర మరి జీజీహెచ్ నందు మరి అన్నదాన కార్యక్రమాన్ని వారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కాకినాడలో ఉన్నటువంటి వివిధ డివిజన్లో ఆయన పుట్టినరోజు వేడుకలు పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలు తట్టుకొని ఈ పేదల పెన్నిది అధికారంలో రావాలి, శాసనసభ్యులు అవ్వాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ విధంగా కొండబాబు గారు కాకినాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చరిత్ర సృష్టించి మరి అఖండ మెజార్టీతో శాసనసభ్యులు అవ్వడం, మరి ఈ పుట్టినరోజు నాడు ఆ దేవుని యొక్క ఆశీస్సులే కాకుండా ఈ ప్రజలందరి ఆశీస్సులు మనల్ని పొందడం చాలా సంతోషదాయకం. ఏదేమైనప్పటికీ వారికి మరి ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, అదేవిధంగా ఇంకా మంచి పదవులు ఆయనకు వచ్చి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ఆ భగవంతుడు మరి ఆయురోగ్యులు ఐశ్వర్యాలన్నీ కలిగజేయాలని మనం చేసుకుంటాం. కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ప్రతి సంవత్సరం కూడా తన జన్మదినానికి దూరంగా హంగు ఆరుపడలు దూరంగా ఉంటారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఎప్పుడు కూడా మేము ప్రతి చోట కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే బస్ స్టాండ్ దగ్గర ప్రతి పుట్టినరోజు కూడా మేము అన్నదానం చేయడం జరుగుతుంది. నేను అలాగే మన పాలిపరాజు పంతాడు రాజు బొడ్డు బాబులు గారు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. దానికి పట్టణ అధ్యక్షులు మల్లిపూడి వీరు గారు, తుమ్మల రమేష్ గారు, మన బాలాజీ గారు, అలాగే రవి గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఇలాగా నాయకులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదములు. ఎన్నికల ముందు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశామో వాటన్నిటినీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలోని పీఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. వర్మను ఘనంగా సన్మానించారు. అనంతరం తమ సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా సహకరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక చికిత్స చేసేది ఎవరంటే వాళ్ళే కనెక్టెడ్ సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ కానీ ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి పికప్ చేసి సరైన హాస్పిటల్ గైడ్ చేసే వ్యక్తులు పిఎంపి డాక్టర్స్. అలాగే పిఎంపి అవునండి, ఆర్ఎంపి అవునండి, ఓవరాల్గా మరి అందరూ కూడా మన కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం. వీరందరూ కూడా నాకు ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి నాతో ప్రయాణిస్తున్న వ్యక్తులు. వీరికి మనం కమ్యూనిటీ హాల్కి స్థలం నిధులు కూడా ఇస్తాము. ఇది కూడా కళ్యాణ్ గారి దృష్టిలో ముందే పెట్టాం. ఇప్పుడు కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యాక మళ్ళీ ఆయన దృష్టిలో ఒకసారి పెట్టి ఏదైతే ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నప్పుడు ఏదైతే మాట ఇచ్చాం కూటమికి సంబంధించి ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో వాగ్దానం నిలబెట్టుకుంటామని చెప్పి ఇందులో కనెక్టెడ్ ఎవరికన్నా ఇళ్ళ స్థలాల్లో కానీ పెన్షన్ ఏదైనా ఏ లబ్ధిలో ఏదున్నా మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ తమ 3 సంవత్సరాలు దాటిన పిల్లలను అంగన్వాడీ సెంటర్లోనూ 5 సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి వారి జీవితాలకు బంగారు బాటలు వేయాలని ఐసీడీఎస్ సిడిపిఓ ఏ జ్యోతి పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురం గోగుదానయ్యపేట ఎలిమెంటరీ స్కూల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు దాటిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ ప్రభావతి అధ్యక్షత వహించగా ఐసీడీఎస్ సిడిపిఓ ఏ జ్యోతి ముఖ్య అతిథిగాను, ఎంఈఓ 2 రవి విశిష్ట అతిథిగాను, స్కూల్ హెచ్ఎంలు సూర్యచక్రం సుబ్బారెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తల్లులకు బేటీ బచావో బేటీ పడావో అన్న అంశంపై కళాజాత ద్వారా
అవగాహన కల్పించారు. అదేవిధంగా 29 అంగన్వాడీ కేంద్రాలకు చెందిన 80 మంది చిన్నారులను అతిథుల చేతుల మీదుగా సత్కరించి సర్టిఫికెట్లు, మెడల్స్ను బహుకరించారు. అదేవిధంగా 29 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 5 సంవత్సరాలు పూర్తయిన 58 మంది చిన్నారులను 8 ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు. అదేవిధంగా 29 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 3 సంవత్సరాలు దాటిన 102 మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించారు. ఈ సందర్భంగా అతిథులు సిడిపిఓ ఏ జ్యోతి, MUO2 రవి మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు చక్కటి విద్యను అందిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కె సరోజ, ఎన్ నూకరత్నం, వై శ్రీవల్లి, కె సుజాత, ఆర్ పార్వతి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు. అసలు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, న్యూరాన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది ఇది కంటికి కనిపించని మెథడ్ అది. దాంట్లో ఫస్ట్ పుట్టిన శిశువుకి ఈ న్యూరాన్స్ అనేవి డెవలప్మెంట్ జరగవు. మెదడు కొంచెం ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీలన్నీ కూడా గ్యాప్ అంతా పూరించడం కోసమని ప్రీ స్కూల్కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ మన గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీస్ కూడా మొత్తం డాక్టర్స్, మన పెద్ద స్పెషలిస్టులు అందరూ కూర్చొని డిజైన్ చేసిన ఒక సిలబస్ ఇది. ఈ సిలబస్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ ద్వారా అంగన్వాడీ కేంద్రంలో ఈ చేయడం వల్ల ఆ బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూరాన్ డెవలప్మెంట్ జరిగి పిల్లల IQ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అది మన తల్లులకి అవగాహన లేకపోవడం వల్ల కాన్వెంట్లో జాయిన్ చేయడం వల్ల కాన్వెంట్లో ఈ సిలబస్ ఏమీ ఉండదు. కాన్వెంట్లో మామూలుగా ఎప్పుడు చెప్పే వాళ్ళ సిలబస్ ప్రకారం చెప్తారు, కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే యాక్టివిటీస్ అనేవి వాళ్ళు ఫోకస్ చేయరు. ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి, అంటే మా కమిషనరేట్ నుంచి వచ్చే ఒక సిలబస్ లెసన్ వస్తుంది మాకు మెసేజ్. ఆ లెసన్ ప్రకారము యాక్టివిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు చెప్తారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఈ యాక్టివిటీస్ ద్వారా ప్రీ స్కూల్కి సంబంధించి వాళ్ళ ఆటపాటల విద్య నేర్చుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరగడం వల్ల వాళ్ళు ముందు మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు. కానీ ఆ విషయం గమనించని తల్లిదండ్రులు చాలామంది ప్రైవేట్ కాన్వెంట్లో ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదని వాళ్ళకి అవగాహన ఇవ్వడం కోసం మేము ఈరోజు గ్రాడ్యుయేషన్ ఇంత భారీ ఎత్తున జరిపించడం జరుగుతుంది. ఇది ప్రతి సెక్టార్ లెవెల్లోనూ ప్రతి ఒక 20 సెంటర్ల దగ్గరలో ఉన్న ఒక సెక్టార్లో అందరినీ అక్కడ కూర్చోబెట్టి చేయడం జరుగుతుంది. మొత్తం కాకినాడ అర్బన్ అంతా ఇంచుమించుగా ఈ రోజుతో కవర్ అయిపోయిందని అనుకుంటున్నాను. అదేవిధంగా పెద్దపూడి మండలం కూడా సేమ్ ఇలాగే ఈ రోజు కూడా రామేశ్వరంలో కాకినాడ అర్బన్ ఈ గ్రాడ్యుయేషన్ డే ICDS ప్రాజెక్టు తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి పిల్లల్ని ఎక్కువ మంది, సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేలాగా ప్రభుత్వ పాఠశాలలో చేరడం, తద్వారా ప్రభుత్వం ఇచ్చే అన్ని వసతులు, వనరులు అన్నింటినీ వాళ్ళు సద్వినియోగపరచుకోవడం, వాళ్ళలో మనోవికాసం, శారీరక వికాసం అన్నీ కలిగేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ICDS సూపర్వైజర్స్, మేడం గారు, అంగన్వాడీ వర్కర్స్ అందరూ కలిసి ఈ పాఠశాలలో అడ్మిషన్స్ పెరగడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలుస్తుందని జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ తొలి తిరుపతిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సమీపంలో గల పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతిలోని శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులు అజయ్ కుమార్కు వివరించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్, జవ్వాది ప్రసాద్, బోనం పరమేష్, చదలవాడ తిరుపతి గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వేల సంవత్సరాల నుంచి ఇక్కడనే స్వయం ప్రతిష్టాపన కూర్చోవాలని చెప్పి మన దేశంలో 118 తిరుపతులు ఉన్నాయని చెప్పి, అందులో తొలి తిరుపతి అని చెప్పి లోపల వాళ్ళు చెప్తే తెలుసుకోవడం జరిగింది. లోపల పట్టే దివ్యమైన దర్శనం కాకుండా ఎంతో శాంతి కలిగించే విధంగా స్వామివారు చాలా అందరినీ కూడా భక్తుల్ని శాంతిపరిచి చాలా ఆహ్లాదకరంగా లోపల చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ని నేను
ఇట్లా చంద్రబాబు గారు ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో బాగా డెవలప్ చేశారని చెప్పి నిజంగా కూడా ఇక్కడ తిరుపతిలో స్వామివారు మనకు తిరుపతి అంటేనే చాలా పవిత్రం. అక్కడ తిరుమలలో వెంకన్న స్వామి గారు వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే మన తెలుగు రాష్ట్రాలు ఇవాళ వృద్ధి చెందుతుంటాయి. అటువంటి ఈ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోష ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని మనం స్వామివారిని ప్రార్థిస్తున్నాం. మరొకసారి కూడా అందరూ కూడా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనాడు జైలుకు వెళ్లిన కృష్ణగోపాల్ లునాని, నండూరి కృష్ణలను ఘనంగా సత్కరించారు. బీజేపీ చేపట్టిన ఎమర్జెన్సీ డే కార్యక్రమ ఇన్ఛార్జి కొండేటి గంగాధర్, అనుపర్తి వెంకటేష్, ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆ రోజు ఎమర్జెన్సీలో అరెస్టు చేసిన పెద్దలు కృష్ణగోపాల్ లునాని, నండూరు కృష్ణాలను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన విధానాన్ని, భావితరాలకు కాంగ్రెస్ ప్రభుత్వ ఆకృత్యాలను వివరించారు. ఈ విషయాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యక్రమ ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు గట్టి సత్యనారాయణ, పితాని లీలా, గోపాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు రంబాల వెంకటేశ్వరరావు, డివివిఎస్ రాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడా వెంకటనారాయణ, మండల అధ్యక్షులు చెక్క రమేష్, గాలిదేవర శేఖర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మేడ విజయలక్ష్మి, దొడ్డి వీరేంద్ర, జిల్లా నాయకులు, అన్ని మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం అసెంబ్లీ స్థాయిలో ఏదైతే కాలేజీలు ఉంటాయో మనకి అక్కడ సెమినార్లు నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళాలి. మనమంతా కార్యకర్తలమే ఇక్కడ. సో ఆ ప్రయత్నం మనం చేద్దాం. రాబోయే రోజుల్లో రేపటి నుంచి కూడా ఆ ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి 3 ఇన్ఛార్జీలుగా పెట్టడం జరిగింది. వాళ్ళ పని ఇంకా అయిపోలేదు. మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. యోగా డే నిర్వహించాం, చక్కగా చేస్తాం. రాష్ట్రంలోనే మనం మొదటి 5 స్థానాల్లో మనం ఉన్నాం. కానీ 5 స్థానాల్లోనే ఉన్నాం, టాప్ 5లో ఉన్నాం. ఈ సంఘటనని దేశమంతా కూడా చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఉంటాయి. దీనికి జరగడానికి అసలు కారణం 71లో జరిగినటువంటి ఎలక్షన్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ రాయ్బరేలీ నుంచి నెగ్గింది అని చెప్పిన తర్వాత ఆవిడకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి రాజనారాయణ్, అప్పట్లో అనేక పార్టీలు ఉండేవి. సోషలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రాజనారాయణ్ అప్పటికే మా ఎస్పాద్ రాజగోపాల్ అందరూ తీసిపోయారు. అందరూ వచ్చి బాల్ వచ్చాయి. అప్పుడు సుబ్బయ్య గారు మొత్తం తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. అందరూ గారు ఆయన వచ్చారు. వచ్చి ఏడు మంది న్యాయరేడు రోజు వెళ్ళి కార్యకర్త అందరికీ సుబ్బయ్య ప్రస్తుతం ఆహార రంగంలో చాలా పోటీ నెలకొని ఉందని, దాన్ని అధిగమించాలంటే వినియోగదారులకు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, పంతం వెంకటేశ్వరరావు, నానాజీ అన్నారు. కాకినాడ శారదాంబ గుడి ఫ్లైఓవర్ దిగువన బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన ది ఇంపీరియల్ స్పైసీస్ రెస్టారెంట్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ మాట్లాడుతూ వ్యాపార రంగంలో చాలా పోటీ నెలకొందని, ఈ పోటీ నిలదొక్కుకోవాలంటే సరసమైన ధరతో పాటు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందివ్వాలని సూచించారు. ఇంపీరియల్ రెస్టారెంట్ అధినేత అన్నవరపు నవదీర్, దిగుమర్తి పద్మావతులు మాట్లాడుతూ పలు హంగులతో హోటల్ ప్రారంభించడం జరిగిందని, కాకినాడలో మొట్టమొదటిసారిగా 4M బిర్యానీ సర్వీస్ ఏర్పాటు చేశామని, రుచి, నాణ్యత ఏమాత్రం తగ్గకుండా వినియోగదారులకు అందిస్తామని, కాకినాడ పరిసరాల ప్రాంతాల ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని కోరారు. కాకినాడలో కొండైపాలెం రోడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫుడ్ టేస్ట్, క్వాలిటీ, హైజీన్ని బేస్ చేసుకుని, అంబియన్స్ని బేస్ చేసుకుని పెట్టిన మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఇది. కంప్లీట్ మోటివ్ హైజీనిక్ ఫుడ్, లో ప్రైస్లో ద బెస్ట్ క్వాలిటీ సర్వ్ చేయాలని స్టార్ట్ చేసింది. బై 10 years ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ JW మ్యారియట్స్లో, తర్వాత ఓబ్రాయ్ గ్రూప్స్లో, ఆస్ట్రేలియాలో చేశాను. మొత్తం ఎక్స్పీరియన్స్తో మేము
ఇక్కడ కాకినాడలో ది బెస్ట్ రెస్టారెంట్ విత్ టేస్ట్ ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేశాం. చాలా క్లీన్గా ఒక మంచి క్వాలిటీ ఫుడ్ అండ్ మేము స్టార్ట్ చేసేది కూడా మెనూ కూడా 4 AM నుంచి స్టార్ట్ చేస్తామండి. అంటే ఇక్కడ మా రెస్టారెంట్లో 4 AM బిర్యానీ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ 9 షెఫ్స్ ఉన్నారు అండి. చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ ఉన్నారు. సో చైనీస్, సౌత్ ఇండియన్ అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. సో చాలా మంచి క్వాలిటీ అండ్ లోయెస్ట్ ప్రైస్లో ది బెస్ట్ ఇచ్చేదాంతో మేము స్టార్ట్ చేసాము. చాలా అంబిషన్తో ఇప్పుడు ఇది ఎవరైతే స్టార్ట్ చేశారో నవదీర్ గారు, ఆయన ఆల్రెడీ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేశారండి హోటల్ మేనేజ్మెంట్ మీద. అండ్ 6 years and 8 years ఎక్స్పీరియన్స్ ఉంది హోటల్ ఇండస్ట్రీలో. సో ఆ పాయింట్లో ఒక అంబిషన్తో స్టార్ట్ చేసిన రెస్టారెంట్ అండి విత్ ఓపెన్ కిచెన్. సో అందరూ వచ్చి రెస్టారెంట్కి అందరూ విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకినాడ నగరంలోని గాంధీనగర్ వద్ద గల వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం ప్రాంతంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ పి సత్యకుమారి పారిశుద్ధ నిర్వహణ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ డ్రైనేజీ చెత్తా చెదారాలతో దర్శనమివ్వడంతో తక్షణమే డ్రైనేజీని శుభ్రం చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ వర్మను ఆదేశించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యకుమారి వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ వర్మ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ పేర్కొన్నారు. తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చి తాగాలని, అలాగే వేడి పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలువ లేకుండా చూసుకోవాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ సూచిస్తున్నారు. ఏరియాస్ డీసిల్టేషన్ కంప్లీట్ చేస్తాం. అండ్ ఎక్కడ కూడా ఇప్పుడు మనం దాంతోపాటు మనకి వేకెంట్ ల్యాండ్స్ని ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మనకి స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఒకటి స్టార్ట్ చేసాం. ఈ వేకెంట్ ల్యాండ్స్లో ఆయిల్ బాల్స్ వేయడం, అదేవిధంగా మనకి ఎక్కడైతే వాటర్ స్టోరేజ్లు బాగా ఎక్కువ ఉన్నాయో దానికి సంబంధించి అంటే వర్షాలు పడిన తర్వాత వాటి అన్నిటిలోని గంబుల్స్ ఫిష్ రిలీజ్ చేయడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మనం ఈ డ్రోన్ స్ప్రేయింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా చేసామండి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ మా కార్పొరేషన్ సిబ్బంది ప్రతి వాటికి ఒక స్ప్రేయర్ని అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా కూడా డ్రైన్స్ అన్ని స్ప్రేయింగ్ చేస్తారు. బట్ ఇంటి లోపల, ఇంటి బయట వరకు, రోడ్డు డ్రైన్ అటు వరకు మేము జాగ్రత్త తీసుకుంటాం. మేము మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం, మా ప్రయత్నాలు మేము చేస్తాం. బట్ ఇంటి లోపల ఎలాంటి వాటర్ స్టాగ్నేషన్స్ లేకుండా చూసుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. మా తరపున మా హెల్త్ సిబ్బంది అంటే మా ఏఎన్ఎంస్ కానివ్వండి, మా శానిటేషన్ సెక్రటరీస్ కానివ్వండి, ఎవ్రీ ఫ్రైడే యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవ్రీ ఫ్రైడే వచ్చి ఈ పబ్లిక్ని మాస్ ఎడ్యుకేషన్ చేయడం, అదేవిధంగా లోపల ఏమన్నా ఈ ఫ్రెష్ వాటర్ స్టోర్స్ ఉంటే అవన్నీ డిస్ట్రాయ్ చేయడం, ఏమన్నా లారో ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం గంట యాక్టివిటీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఈ ఫ్రెష్ వాటర్ స్టోర్స్లో ఎక్కడైనా లారో ఉంటే కనుక దాన్ని మీరు సాధారణంగా డ్రైన్లోకి వంపుతూ ఉంటారు. డ్రైన్లోకి కాకుండా పొడి నేల ఏదైతే ఉందో దాని మీదకి వంపితే దాంట్లో ఉన్న లారో ఉంటే కనుక అది చనిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ సూచనలన్నీ పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే రహీం ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురంలోని హబీబియా మదరసాలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మదరసాలోని పిల్లలకు అందజేశారు. అలాగే మదరసా పిల్లలకు భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు ఎండి ఖాన్, అన్సారీ, కె ఆలీఖాన్, సయ్యద్ అలీ పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీమియం నాయకులు స్మార్ట్ సిటీ ప్రదాత వనబాబు గారి జన్మదినాన్ని మేము ఈ విధంగా పిల్లల మధ్యన జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు అల్లా ఆయనకి ఇంకా ఆయుర్వేదాలు ఇచ్చి ప్రజాస్వామ్యంలో తరించేటట్టుగా ఆశీర్వదించాలని మేము అందరం కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మైనార్టీస్ తరఫున కొండబాబు గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ సిటీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జగన్నాథపురంలో గల మద్రసా ఇస్లామిక్ అహ్మద్ హాస్టల్లో భోజన కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మా కాకినాడ సిటీ మైనార్టీ నాయకులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ సంవత్సరంలో కౌలు సాగు చేస్తున్న రైతు సోదరులందరూ ప్రభుత్వం అందిస్తున్న కౌలుదారు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కరుప మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట రాజేష్ కోరారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరుప మండల పరిషత్ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట రాజేష్ ఆధ్వర్యంలో వీఆర్ఓలకు, గ్రామ సచివాలయం వ్యవసాయ శాఖ అసిస్టెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకోటేశ్వరరావు, ఆర్ఐ మాచారావు తదితరులు పాల్గొన్నారు. కూడికలు తీయించడం జరుగుతుంది కాలంలో డ్రైనేజ్ వారి డిపార్ట్మెంట్ వారి సహకారంతో. దాంతోపాటు మనకి ఇప్పుడు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మండల వ్యాప్తంగా 4,900 మందికి కౌలు రైతులకి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వమని మనకి ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు డిపార్ట్మెంట్ వారు. ఆ భాగంలో దానిలో భాగంగా ఎంఆర్ఓ గారు నేను వీఆర్ఓలకి సంబంధించిన ఏఏకి సమీక్షా సమావేశం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి టార్గెట్ దీంతోపాటు మనకి 20 ఆర్బీకేల్లోనూ మనకి అందుబాటులో ఎరువులు ఉంచడం జరిగింది. మనకి ప్రధానంగా యూరియా, డిఏపి ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో మనకి ఈ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటు షాపుల్లో కూడా మనకి ఎరువులు అందుబాటులో ఉండడం జరిగింది. దాంతోపాటు మనకి మన మండలం వ్యాప్తంగా ఒక పొలం బడి పెట్టమని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. గ్యాప్ పొలం బడి. ఈ గ్యాప్ పొలం బడిలో భాగంగా ఏంటంటే గ్రామ పరిధిలో ఉన్న రైతులు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే పురుగు మందులు విచక్షణ రహితంగా, ఎరువులు విచక్షణ రహితంగా వాడుతున్నారో ఆ గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులను ఎంపిక చేసి పొలం బడి అనే కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళే స్వయం నిష్ణాతులుగా తయారు చేసి పురుగు మందుల మీద, ఎరువుల మీద వాడకాన్ని మీద అవగాహన కలిగజేసి వాటి దుష్ప్రభావ ఫలితాల మీద అవగాహన కలిగజేసి వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తామండి. అదేవిధంగా మనకి ఇంకా ప్రభుత్వం వారు వ్యవసాయ యంత్రీకరణ పథకం కింద మనకి జన్మ విడుదల చేయాలి. విడుదల చేసిన 6,000 రైతు సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వ్యవసాయ వస్తువున్న సారవతానికి సంబంధించి వ్యవసాయ శాఖ ద్వారా మనం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్న డయేరియా కేసుల నేపథ్యంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీడీఓ రమేష్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ రమేష్ అధ్యక్షతన త్రాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మారుతీరావు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో రక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మన జిల్లాలో ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం మొత్తం మీద కూడా డయేరియా కేసులన్నీ కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే క్లోరినేషన్ అది సరిగ్గా జరగకపోవడం, ట్రాన్స్మిషన్లో కానీ లేకపోతే పంపిణీలో కానీ మధ్యలో కంటామినేషన్ అవ్వటం, కలుషితమైన నీరు తాగటం, వీటి వల్ల. అందువల్ల మన వ్యవస్థలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ప్రతి లెవెల్లో కూడా క్లోరినేషన్ అంతా కూడా ప్రాపర్గా చేస్తున్నారు. మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా దాన్ని ట్రాక్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసేసి క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు డైలీ కూడా. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ కంటామినేషన్ లేకుండా ప్రాపర్గా టెస్ట్ చేయాలి, ప్రాపర్గా దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఎక్కడ కూడా ఎటువంటి మన అడ్వర్స్ న్యూస్ రాకుండా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాబ్ నుంచి మన టెస్టింగ్ ఆపరేటర్స్ కూడా తేవడం జరిగింది. రెసిడ్యువల్ క్లోరిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెసిడ్యువల్ క్లోరిన్ అంతా కూడా ఎలా చేస్తామన్నది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన మండలంలో ఉన్న 41 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా అనే ఫెస్టివల్కి అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో కూడా బాగా పనిచేస్తున్నారు. మరింత పకడ్బందీగా చేసి ఈ సీజన్ సక్సెస్ఫుల్గా ఎవరికి ఎటువంటి రోగాలు లేకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ రకంగా అందరూ కూడా ట్రైన్డ్ అయ్యారు ఇవాళ. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి మన ఏఈ గారు, ల్యాబ్ సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్నారు. ప్రతి ఒక్క, ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఈ 2 నెలలు కూడా విజిలెంట్గా ఉండాలి. కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. ఏదైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఏమైనా పైప్ లైన్లు ఉన్నాయి రీప్లేస్ చేయడం, అలాగే ట్యాప్ కనెక్షన్స్ ఇళ్ళకి క్రాస్ అని కూడా అన్ని రకాలుగా ఐడెంటిఫై చేసి ప్రతిరోజు కొంత 4-5 వీధులను సర్వే చేసి రిపోర్ట్ ఇమ్మనడం, ఇటువంటివన్నీ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా
వాళ్ళకి సూచనలు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళని కూడా గ్రామాల్లో ప్రతి 5-6 వీధులు తిరిగి రిపోర్ట్ ఇవ్వమంటున్నాం. అలాగే వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో వచ్చి వాళ్ళకి వచ్చిన డౌట్లు ఇవన్నీ కూడా సందేహాలు నివృత్తి చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో పంచాయతీ సెక్రటరీలు, ఎండిఓ గారు, ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో ఏ గారితో కూడా ఎవ్రీ మండే మండలంలో ఉన్న గ్రామంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటున్నాం. ఇవాళ ప్రత్యేకించి డ్రైవ్ కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్లని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అటు గ్రామ పంచాయతీని, ఇటు ట్యాంక్ ఆపరేటర్స్ని, సెక్రటరీస్ని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు చేయవలసిన విధి విధానాలను కూడా ఎండిఓ గారు నేను కూడా విపులంగా చెప్పడం జరిగింది. అలాగే క్లోరినేషన్ లెవెల్స్ ట్యాంక్ స్టార్టింగ్లో ఎంత ఉండాలి, ఎండింగ్ పాయింట్లో ఉండాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలన్న దాని మీద కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరికీ కూడా తగు సూచనలు, సలహాలు జారీ చేసి రేపటి నుండి వాళ్ళందరినీ కూడా ఆ యాక్టివిటీలో అవేర్నెస్గా ఉండమని అలర్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు తిరిగి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబుని ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించినందున వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతాయని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు మండపాక సుబ్బు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, కాకినాడ బీజేపీ నాయకుడు వనమిశెట్టి సుబ్బారావు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో పూజలు చేయించి నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ ఏర్పరిచిన కేక్ను కట్ చేసి పేదలకు, అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, నెల్లూరు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు పల్లపోతు వెంకళరావు, ఉంగుటూరు ఫౌండేషన్ అధ్యక్షులు పిల్లి లక్ష్మణస్వామి ఏర్పరిచిన భోజనాలు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 758వ రోజు పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, కాకినాడ నగర అధ్యక్షులు బత్తుల ప్రసాద్, మండపాక వీరవెంకట సత్యనారాయణ, టౌన్ ప్రచార కార్యదర్శి నీలం సుబ్బరామయ్య, మండపాక నాగబాబు, అడప జగదీష్, ఫిరోజ్, పోలిశెట్టి శ్రీను, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, కొండబాబు అభిమానులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకున్న మన వనమాడి కొండబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజున నాకు సుబ్బన్న గారు, సాయిరాం వర్మ గారు చిన్న బాధ్యత చెప్పారు. మా ఇంటి దగ్గర ఒక నిరుపేద ఒక అతను ఉన్నాడు. పాపం కొడుకు ఎక్కడో జాబ్ చేసుకుంటూ దూరంగా ఉంటున్నాడు. కంటి ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ లోపల సుబ్బన్న గారు నాకు ఏదైనా చేయమంటే నాకు ఆయన తీసుకుని వెళ్ళి ఈరోజు మార్నింగే కిరణ్ కంటి హాస్పిటల్లో చూపించి అమలాపురాన్ని సర్జరీ ఈవేళ సాయంత్రం గురుండి చేయిస్తూ ఈ సేవ చేసుకునే సహాయం, ఈ అవకాశం కల్పించిన మన సుబ్బు గారికి, మన సాయిరాం వర్మ గారికి, సుబ్బు గారి ఆధ్వర్యంలో అలాగే ఆయన మిత్రులు అందరూ ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా ఇది చాలా ఘనంగా జరుగుతున్నది. ఎందుకంటే చాలా మెజార్టీతో నెగ్గారు. ఆయన స్మార్ట్ సిటీని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి సుబ్బు గారు ఎన్ని రోజులన్నా సరే పార్టీ ఉన్నా లేకున్నా అలా కష్టపడి ఆయన సొంత డబ్బులతో అలా చేసుకుంటా తన మిత్రుల సారంతో అన్నీ చేసుకుని వస్తున్నారు. ఆయన కూడా సహకారం అందించాలని కొండబాబు గారిని మరీ వేరుకొనుచున్నాను. జై చంద్రబాబు, జై లోకేష్, జై. మరి కొండబాబు గారికి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన నెగ్గినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది. మరి పార్టీ తరఫున మరి ప్రజలకి బాగా సహాయం చేయాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. మరి ఈ ఫౌండేషన్ అనేక మందికి మరి సహాయం చేస్తున్నారు. మరి సుబ్బు గారు మరి ఎంతో మరి కష్టపడి పైకి వచ్చి మరి ప్రజలకు అనేక మందికి సహాయం చేస్తున్నారు. ఆయన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మేమందరం ఈ ఫౌండేషన్లో సభ్యులుగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. మన సిటీ కాకినాడ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. మన సుబ్బన్నయ్య ఈ నారా ఫౌండేషన్కి కొండబాబు గారి బర్త్డే చేయడానికి చాలా హంగామాగా చేశారు. చాలా ప్రజలు కూడా అన్నదాన సదుపాయం కూడా కల్పించారు. అందరినీ కొండబాబు గారు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందే కోరుతున్నాను. ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నగర అధ్యక్షుడు బత్తుల ప్రసాదు, బీజేపీ నాయకులు మన వనిమిశెట్టి సుబ్బారావు గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆటో రమణ గారికి, మండపాక వీరవెంకట సత్యనారాయణ గారికి, మన
ముమ్మిడివరం నియోజకవర్గ ఫౌండేషన్ అధ్యక్షులు, మరి ముమ్మిడివరంలో ఫౌండేషన్ ఎంతకో ముందుకు తీసుకెళ్తున్న సోదరుడు అంగాని శేషగిరి వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ఏర్పరిచి 758 రోజులు అనక వాననక మరి దేశ చరిత్రలో ఇది ఒకటి స్థాయిలో మరి స్థాపించాం మా ఫౌండేషన్ సభ్యులందరూ. మరి ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో వనమాడి కొండబాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎన్నో పోషక విలువలు గల పౌష్టికాహారం అందిస్తుందని తల్లులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి ఆరోగ్యవంతమైన చిన్నారులను సమాజానికి అందించాలని బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ చైర్మన్ గట్ట సత్యనారాయణ పిలుపునిచ్చారు. దుమ్ములపేట సెక్టార్ 145 అంగన్వాడీ సెంటర్ నందు నగర కో కన్వీనర్ కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ ప్రోత్సాహంతో చిన్నపిల్లలకు చైర్స్ ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల ఇప్పటి నుండి వారి అలవాట్లు, వారి ప్రవర్తన గమనించి మంచి మార్గాన్ని చూపే విధంగా వారితో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గాలిదేవర శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి ముమ్మడి విజయలక్ష్మి, ట్రెజరర్ నక్కారాణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి, బీజేపీ నాయకులు పరమేశ్వరరావు, కొండేటి సత్యనారాయణ, సిడిపిఓ జ్యోతి పాల్గొన్నారు. పిల్లలకి మాల్ న్యూట్రిషన్ జరగకుండేలాగా హెల్త్ బాగుండాలని, తల్లి పిల్లలకి 6 ఏళ్ళ కింద వయసు ఉన్న పిల్లలందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి మంచి ఒక పౌర తీర్చిదిద్దేశంతో ఈ కార్యక్రమం తెలియజేశారు. సో ఈ కార్యక్రమం భాగంగా వీళ్ళు చాలా కేర్ తీసుకున్నారు, మేడం వాళ్ళు కూడా కేర్ తీసుకుంటున్నారు. సో ఇందులో భాగంగా ఏంటంటే మేము కూడా వీళ్ళ శాలరీస్ బాగా తక్కువ చెప్తున్నారు, అప్పటికే 11,500 ఇస్తున్నారు, సుమారుగా 10 అడగడం జరుగుతుంది. సో మా వంతు కూడా మేము వీళ్ళ పిల్లలు ఇస్తే తీసుకెళ్ళి మేము మా ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడూ కూడా కేర్ తీసుకుంటూ ఎంప్లాయీస్ బాగుండాలి, అలాగే వీళ్ళకి ఇచ్చే కేరింగ్ కూడా బాగుండాలని మా ప్రభుత్వాన్ని ఏమైనా శాలరీ పెంచడం అడుగుతూ, అలాగే వీళ్ళ సోదరులు కూడా వీళ్ళందరికీ తల్లికి పిల్లలు కూడా వాళ్ళు కేర్ తీసుకుని మీ మాల్ న్యూట్రిషన్ లేకుండా వాళ్ళ హెల్త్ మంచి డెవలప్మెంట్ చూసి రానున్న కాలంలో వీళ్ళ పిల్లల్ని భవిష్యత్తులో మంచి పౌరుదిద్దాన్ని కోరుకుంటూ ఈ అవకాశం మీరందరికీ మరొకసారి మా బీజేపీ తరఫున మా పదవి తరఫున కార్మిక నాయకుడు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళూరి రాజు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకుని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఎంతో మందికి జీవనోపాధి కల్పించాలని పలువురు ఆకాంక్షించారు. కాకినాడ సామమూర్తి నగర్లో గల జిల్లా ఐఎన్టీయూసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు జన్మదిన వేడుకలు కార్మికుల మధ్య ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లూరి రాజు జన్మదిన కేకును కట్ చేసి కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ తాళ్లూరి రాజు కార్మిక లోకానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కరెడ్ల కృష్ణార్జునరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, కాకినాడ రూరల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పిల్లి చిన్న, కాంట్రాక్ట్ లేబర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సాయి గణేష్, ఆఫీస్ సెక్రటరీ టీఏఎస్ కుమారి కార్మికులు పాల్గొన్నారు. సంఘం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నేత మన తాళ్లూరు రాజు గారు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయన మరి 40 సంవత్సరాల నుంచి మరి కార్మికుల గురించి ఎంతో పోరాటం చేయడం జరిగింది. ఎక్కడైనా కార్మికులకు సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఆయన సమస్యను తీసుకుని మరి కార్మికులకి అలాగే మన కాంగ్రెస్ పార్టీకి మరి ఎంతో సేవ చేయడం జరిగింది. ఆయనకి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అలాగే ఇక్కడ మరి లోకల్గా అయితే మాకు పలవ దగ్గర కూడా ఆయన కేంద్ర మంత్రివర్యులు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నడుపుతున్నారు, ఆయన అడుగుజాడలో కూడా మేము నడుస్తున్నాం. కాబట్టి మేము చాలా ఆనందంగా ఈరోజు అందరమయంగా నేను జన్మదినం పెడుతూ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు గారు, అలాగే మరి కాకినాడ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి అయినటువంటి మరి పిల్లి చిన్న గారు, అలాగే భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షుడు మరి కెరెడ్ల మరి కృష్ణార్జున గారు కూడా ఈ సభకు వచ్చేశారు. అలాగే మరి కార్మికులు వచ్చారు. ఈ యొక్క సందర్భంగా నా యొక్క జన్మదినాన్ని మరి ఎంత వైభవంగా చేసినందుకు మరి కార్మికుల తరఫున, అలాగే కార్మిక సంఘాల తరఫున, ఐఎన్టీసీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకున్నాను. దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్మికుల యొక్క సమస్యలను తన సమస్యలుగా భావించి నిరంతరం కార్మికుల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి తాళ్లూరు రాజు. ఈరోజు ఆయన యొక్క 60వ జన్మదిన పుట్టినరోజు జరుపుకోవటం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే నిరంతరం ఆయన
కాంగ్రెస్ పార్టీ కోసం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ఐఎన్టీయూసీ విభాగంలో దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన అందిస్తున్నటువంటి సేవలు మరువలేనటువంటివి. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపికలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాత్ర కీలకమని టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రముఖ వైద్యులు కొండమూరి సత్యనారాయణలు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని ప్రతాప్ నగర్ లో గల జనావడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి వారికి భోజన వితరణ కార్యక్రమం జరిగింది. 41వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ జొన్నాడ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రముఖ వైద్యులు కొండమూరి సత్యనారాయణలు పాల్గొని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి అన్న వితరణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపికలో ఎమ్మెల్యే వనమాడి పాత్ర కీలకమని అన్నారు. అప్పుడే నగరం అభివృద్ధి చెందిందని, తిరిగి మళ్లీ అదే స్థాయిలో పుంజుకోవడం ఖాయమని వీరు అన్నారు. డాక్టర్ కొండమూరి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ చాలా ప్రశాంత నగరమని, అటువంటిది ఈ మధ్య కాలంలో అలజడులు జరిగాయని అన్నారు. తిరిగి ప్రశాంత వాతావరణం వస్తుందని అన్నారు. 41వ డివిజన్ ఇన్ఛార్జ్ జొన్నాడ వెంకటరమణ మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే కొండబాబు జన్మదినం సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిందాట సూరిబాబు, ఎస్ సుబ్రహ్మణ్యం, పులపకూర శ్రీనివాస్, గుత్తుల భారతి, తోరేట సత్యవతి, పెంకి లావుకుమారి, ఎం కోటేశ్వరరావు, సత్యనారాయణ, ఆంజనేయులు, కొల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జొన్నాడ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వృద్ధుల ఆశ్రమంలో మరి అన్నదాన కార్యక్రమమును, అలాగే మరి కేకు కటింగ్ చేసి మరి తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల మధ్యన మన కొండమూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా మరి ఈ కేకు కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన జొన్నాడ వెంకటరమణ గారు పెట్టినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ భగవంతుడు మా నాయకుడైన కొండబాబు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మృతుభాషి, తర్వాత సౌమ్యుడు, అజాతశత్రువు అయిన ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఏ విషయం వచ్చినా సరే ఎప్పుడు గర్వం లేకుండా తన వంతు సాయం తను చేసి ఎలాంటి వర్గ విభేదాలు ఎలాంటి క్యాడర్కి ఏం లేకుండా ప్రజలందరికీ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 తరాలుగా 3 టైంలు ఈ నగరం అంతా చూసింది. కొండబాబు గారు చేసిన అభివృద్ధి, స్మార్ట్ సిటీ అభివృద్ధి చూసింది. అలాంటి కొండబాబు గారికి మన ప్రజలంతా కూడా భగవంతుడిని ప్రార్థించాలి. ఏంటంటే ఆయనకి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, మంచి విశేషమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలని, ఈ నగరానికి ఆయన ఇంకా మరింత విశేషమైన సేవలు చేయాలని. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సుబ్బారావు ఆకాంక్షించారు. కాకినాడ జగన్నాథపురంలో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం సందర్భంగా చిల్డ్రన్స్ హోం చిన్నారులకు భోజనం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన కేక్ను హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సుబ్బారావు కట్ చేసి చిన్నారులకు అందించారు. చిన్నారులు ఎమ్మెల్యే కొండబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు, రెయిన్బో చిల్డ్రన్ హోం వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్గనైజేషన్ సెక్రటరీ సుబ్బారావు, సభ్యులు శ్రీను చిన్నారులకు భోజనం పంపిణీ చేశారు. నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. ఈరోజు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి పుట్టినరోజు సందర్భంగా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ హరీష్ గారు ఈరోజు రెయిన్బో చిల్డ్రన్ చిన్నారులకి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. కొండబాబు గారు ఇలాంటి మరిన్ని ఎన్నో జన్మదిన పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మరి ఈరోజు కొండబాబు గారు జన్మదినం సందర్భంగా మరి కాకినాడ ప్రముఖులందరికీ కూడా ఆ జన్మదినం సందర్భంగా అందరం కూడా కొండబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా హరీష్ స్పోర్ట్స్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో ఇంకా ముందు మంచి పదవులు అనుభవిస్తూ కొండబాబు గారు ఇంకా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ, ఆ విధంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు హరీష్ స్పోర్ట్స్ ద్వారా తెలియజేస్తున్నాం. మీ పేరు? నేను హరీష్ స్పోర్ట్స్ హరీష్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి జనరల్ సెక్రటరీ సుబ్బారావు, అలాగే శ్రీను, అదేవిధంగా మరి ఇంకా కొంతమంది ప్రముఖులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ ఒక హెడ్ నాగేంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ పిల్లలందరూ కూడా మంచి పౌష్టికాహారంతో భోజనం కూడా మరి
కొండబాబు గారు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం అయింది. గ్రామాల్లో క్షీణించిన పారిశుద్ధ్య నిర్వహణపై చర్యలు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఏపీ ఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరు రాజుబాబు అన్నారు. మండల కేంద్రం పెదపూడి తహసీల్దార్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీ ఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరు రాజుబాబు, జిల్లా నాయకులు మడికి సత్యం, వి సత్యబాబు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వల్లూరు రాజబాబు మీడియాతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో అధికారుల దృష్టికి సమస్యలను ఈ రోజున తీసుకురావడం జరిగింది. ప్రధానంగా జిల్లా యంత్రాంగం తక్షణమే పూసుకుని ఈ యొక్క సమస్యలను ఏదైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వాటర్ సమస్య ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడుగుతుంటే మేము సప్లై చేస్తున్నాం, పంపిస్తున్నాం అంటున్నారు. పంచాయతీలోనేమో పంచాయతీలో సప్లై చేసేటువంటి గ్రౌండ్ వాటరు అలాగే ఈ యొక్క శుద్ధి చేసిన జలాలు కలిపి ప్రజలకి అందిస్తూ ఉన్నారు. దీనివల్ల కలుషితమై ప్రజలకి రోగాల బారిన పడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోని టీడీపీ హయాంలో నిర్మించినటువంటి చెత్త నుంచి సంపదన కేంద్రాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ యొక్క ఈ చెత్త నుంచి సంపద కేంద్రాలని పునరుద్ధరించాలి. దాని ద్వారా చెత్తని ఆ యొక్క చెత్త డంపు అనేది ఒకే చోట జరగాలి. అన్ని చోట్ల కూడా జనావాసాల్లోనూ అలాగే కాలువగొట్ల మీద అలాగే రోడ్లకు ఇరువైపులా అస్తవ్యస్తంగా వేస్తున్నటువంటి చెత్తను నివారించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అతిసార వ్యాధులు ప్రబలిస్తున్నటువంటి ఈ తరుణంలో గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క జిల్లా స్థాయిలో ఈ సమస్యను తీసుకెళ్లి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కాలు విరిగి గత 4 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన నాగేంద్ర అనే యువకుడికి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అభినందనీయులు అని వీర మహిళలు మాలతి దుర్గా పేర్కొన్నారు. పిఠాపురం అగ్రహారంలో నివాసముంటున్న నాగేంద్రను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, మహిళా శక్తి గ్రూప్ సభ్యులు కోలాదుర్గా, శిరీష, మోర్తా మాలతి, దారపు శిరీష్లు పరామర్శించారు. నాగేంద్రను కలిసిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తక్షణ సాయం క్రింద 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా శక్తి గ్రూప్ సభ్యులు మోర్తా మాలతి, కోల శిరీషులు మాట్లాడుతూ తాము కోరిన వెంటనే స్పందించి కాకినాడ నుండి వచ్చి సాయం అందించిన తలాటం హరీష్కు కృతజ్ఞతలు తెలిపారు. సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా హరీష్ చైర్మన్ గారికి నేను తెలియపరచడం జరిగింది. ఈ అబ్బాయికి ఎలా పరిస్థితి ఉంది, మీరు ఏమన్నా మన ఫౌండేషన్ ద్వారా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఏమన్నా హెల్ప్ చేయగలరా అని నేను అడగడం జరిగింది. వెంటనే సార్ స్పందించి రాత్రి మీద స్పందించారు. సారు తప్పకుండా మన అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూద్దామండి, స్టేటస్ అన్ని తెలుసుకుందాము, మన ఫౌండేషన్ ద్వారా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మనకు తగిన సాయం చేద్దామని చెప్పారు. తరలి మేము పొద్దున్న వచ్చామండి. అబ్బాయి కాలు పరిస్థితి అవన్నీ కూడా చూసాము. అది ఇంచుమించు వైద్యానికి సరిపడా అమౌంట్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల మా ఫౌండేషన్ ద్వారా సర్జరీ చేయడానికి మేమందరం కూడా శ్రీకారం చుట్టాము. దాని ద్వారా మేము ఈ అబ్బాయికి మాకు తగిన సహాయం చేస్తామని వెంటనే సానా సతీష్ గారి ఫౌండేషన్లో హరీష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హరీష్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మేము సైతం అంటూ ఈరోజు అగ్రహారం వచ్చి ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయికి మొత్తం అబ్బాయి వివరాలన్నీ కనుక్కుని ఆయన వంతు సహాయాన్ని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆయనకి మా ధన్యవాదాలు. అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఒక 2 నెలల సరుకులు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. మా మహిళా శక్తి టీం తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మీరెవరైనా సహాయం చేయాలనుకున్నా మీ వంతు సహాయాన్ని మన నాగేంద్రకి అందజేస్తారని, తనకి మెరుగైన వైద్యం అందించి తను మళ్ళీ మామూలుగా నడిచి తన కుటుంబానికి ఒక ఆధారం అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటూ, అలాగే మహిళా శక్తి టీంలో ఈ విషయం చెప్పగానే మన మహిళా శక్తి టీం మెంబర్ అయినటువంటి శిరీష గారు ఒక రైస్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. అలాగే శంకర్ భవానీ గారు ఒక 1000 రూపాయలు నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే మీరు కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేసి ప్రతి ఒక్కరిని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ
జనసేన పార్టీ తరఫున మానవత్వానికి మరో పేరటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించినటువంటి జనసేన పార్టీ తరఫున మీరందరూ కూడా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కాకినాడ భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని పీఠంలో కొలువైన శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచామృతాభిషేకం విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కలియుగ ప్రాపంచిక జీవనంలో ఆధ్యాత్మికతకు ఆటంకాలు తొలగించే సంకష్టహర చతుర్థి మాసోత్సవం కష్టాలు తొలగించే వెంకటేశ్వర స్వామి నామ శక్తిపాతాన్నందించే సర్వదేవతా వ్రతాల మణిహారమని భోగి గణపతి పీఠం పేర్కొంది. ఉత్తరాదిలో ఈ వ్రతాన్ని ఇంటింటా సఖ్యానుసారం అల్పాహార విందుతో అత్యంత ఘనంగా జరుపుకుంటారని అన్నారు. కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ పీఠంలో 5వ చతుర్థి ఉత్సవాన్ని మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రావణరాజు మాట్లాడుతూ మంగళవారం చతుర్థి తిథి అంగారక చతుర్థిగా అత్యంత విశేషమైనదని అన్నారు. తమ శక్త్యానుసారంగా అందరికీ కూడా అల్పాహార విందును ఏర్పాటు చేసుకుని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి కార్యక్రమం స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 24 నెలల పాటు మాసోత్సవాలుగా జరుపుకునేటువంటి క్రమంలో ఇది 5వ నెల. ఈ విధంగా ఈ ఏడాది వినాయక చవితికి 8 నెలలు పూర్తవుతాయి. ఈ 8 అష్టగణపతుల్ని కూడా గణపతి నవరాత్రులలో ఇక్కడ 8 రోజుల పాటు సాయంత్రం వేళలో బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించి ఈ నవరాత్రుల అనంతరం ఈ సంకష్ట చతుర్థి ఉపవాసం చేసినటువంటి కుటుంబాలతోటి ఆ యొక్క గణపతి ప్రతిమలని గంగమ్మ తల్లి ఒడికి చేర్చేటువంటి కార్యక్రమం వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర పద్ధతిగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవచ్చు. ఈ చతుర్థి ఉపవాసకులకి ఈరోజు సాయంత్రం వేళ గణపతి సహస్రనామ పారాయణతోటి పసుపు కుంకుమ రవిక గాజులు ప్రదానంతో అల్పాహార విందు అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చతుర్థి ఉపవాసం చేయవలసిందిగా భోగి గణపతి పీఠం లోక కళ్యాణార్థం కోరుకుంటోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ఖరీఫ్ సీజన్కు సన్నద్ధం కావాలి. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఘనంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ స్పష్టం. ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలోనే పిల్లలను చేర్పించాలి. తల్లిదండ్రులకు కాకినాడ అర్బన్ సిడిపిఓ ఏ జ్యోతి విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.